హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ప్రస్తుతం మనం హన్మకొండలోని భద్రకాళి అమ్మవారి ఆలయం చూడబోతున్నాము. ఈ ఆలయం సందర్శించడానికి మన దేశంలో అన్ని రాష్ట్రాల నుండి కాకుండా విదేశాల నుండి కూడా విజిటర్స్ వస్తూ ఉంటారు. ఈ ఆలయం గొప్పతనం ఏంటంటే, భక్తులు ఎప్పుడు వచ్చినా కూడా ఆలయం మూసి ఉండదు, ఎనీ టైం ఓపెన్ చేసే ఉంటుంది ఆలయం. ఈ ఆలయంలో అర్చకులు కూడా అన్ని వేళల్లో భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. మేమైతే ఆలయానికి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వెళ్ళినాము. మళ్ళీ తిరిగి ఆలయం నుండి 8:30కి బయటకు వచ్చినాము. మేము బయటకు వచ్చే టైం కూడా భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తున్నారు. ఈ ఆలయం పక్కనే ఒక కొండ ఉంది. కొండ మీద శివపార్వతులు ఆసీనులై ఉండి చాలా నయనందకరంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఇక ఆలయం స్వాగత తోరణంలో అమ్మవారు నిండుగా కూర్చొని దర్శనమిస్తున్నారు. నేనైతే ఈ ఏకశిలా నగరానికి చాలాసార్లు వచ్చాను. వచ్చినప్పుడు 1000 స్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నాను, కానీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకోలేదు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అండి. చాలా అందంగా ఒక ప్రత్యేకమైన లోకంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆలయంలోకి ప్రవేశిస్తుంటే ఆ అమ్మవారికి సంబంధించిన అవతారాల మూర్తులు ఈ గోడల మీద పెయింటింగ్స్ రూపంలో వేసి ఉంచారు. దశ మహావిద్యలు అమ్మవార్ల అవతారాలు కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఈ దశ మహావిద్యల్లో ఒకరు కాళీమాత. ఆ కాళీమాతని ఇక్కడ భద్రకాళి మాతగా స్వయంభూగా వెలిసినారు. ఈ అమ్మవారు కాకతీయ రాజుల సామ్రాజ్యానికి ముందే ఇక్కడ వెలిసి ఉన్నారు. చాళుక్య రాజులు ఈ ఆలయం నిర్మించినట్లు ఇక్కడ శాసనాలు తెలియజేయబడుతున్నాయి. చాళుక్య రాజుల కాలంలో కానీ కాకతీయ రాజుల కాలంలో కానీ చాలా వైభవంగా పూజలు అందుకునేది ఈ అమ్మవారు. కాకతీయ రాజ్యంలో చివరి రాజైన ప్రతాపరుద్రుడు అన్య మతస్థుల దాడుల్లో ఓటమి పాలయ్యాడు. కాకతీయ సామ్రాజ్యం మొత్తం కూలిపోయింది. అప్పటి నుండి అమ్మవారికి కూడా పూజలు అందకుండా పోయాయి. ఈ ఆలయం కూడా చాలా శిథిలావస్థకు చేరుకున్నది. కొన్ని వందల సంవత్సరాల పాటు ఇక్కడ ఆలయం ఉన్నట్టు కూడా ఎవరు గుర్తించలేకపోయారు. 1950వ సంవత్సరంలో గణేష్ శాస్త్రి అనే మహాత్ముడు భారతదేశం అంతా తిరుగుతూ శిథిలమైన ఆలయాలను వెలికి తీస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఈ ఆలయాన్ని గుర్తించి అమ్మవారికి పూజలు చేస్తూ ఇక్కడే ఉన్నాడు. చాళుక్య రాజులు కానీ కాకతీయ రాజులు కానీ పూజలు చేసే సమయంలో అమ్మవారు చాలా రౌద్ర రూపంలో ఉండేవారు. భయంకరమైన రూపంలో నాలుక వేలాడుతూ కనబడేవారు. ఇక్కడ జంతు బలులు అనేవి ఎక్కువగా జరిగేవి. అయితే గణేష్ శాస్త్రి గారు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ అమ్మవారి నాలుక మీద బీజాక్షరాలు రాస్తూ అమ్మవారిని శాంత స్వరూపిణిగా తయారు చేశారు. శాంత స్వరూపిణిగా మారిపోయిన అమ్మవారికి గణేష్ శాస్త్రి హయాంలో చక్కగా పూజలు నిర్వహించే సమయంలో మగన్ లాల్ సమేజా అనే వ్యాపారి ఇక్కడికి వచ్చి అమ్మవారికి పరిపరి విధాలుగా మొక్కుకున్నాడు. మాటలు రాని అటువంటి తన బిడ్డకు మాటలు వచ్చినట్లయితే ఇక్కడ అమ్మవారికి పెద్ద మొత్తంలో ఆలయం కట్టిస్తాను అని మొక్కుకోవడం జరిగింది. మగన్ లాల్ సమేజా తన న్యాయమైన కోరిక ఇక్కడ అమ్మవారు నెరవేర్చినందువల్ల ఈ అమ్మవారికి చాలా వైభవంగా ఆలయాన్ని కట్టించాడు ఆ వ్యాపారి. అప్పటి నుండి అమ్మవారి దగ్గరికి వచ్చిన తన బిడ్డలకు ఇలాంటి న్యాయమైన కోరికలైనా
తీరుస్తూ కోరుకున్న వారికి కొంగు బంగారమై నిలుస్తున్నది అమ్మవారు. ఆలయం అయితే చాలా వైభవంగా ఉంది అండి. ఇంత పెద్దగా ఇంత అందంగా ఈ ఆలయం ఉంటుందని అస్సలు ఊహించుకోలేదు. మేమైతే సంతోషంగా 365 వత్తుల దీపాన్ని వెలిగించినాము. నేనైతే ఈ దీపం వెలిగించింది అమ్మవారు నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా మాత్రమే వెలిగిస్తున్నాను. అమ్మవారిని ఎలాంటి కోరిక కోరలేదు. ఎందుకంటే తన ముందు నిల్చున్న తన బిడ్డకు ఏం కావాలో అమ్మకు బాగా తెలుసు. అందువల్ల నేనేం ప్రత్యేకంగా ఏమీ అడగలేదు. మన దేశం నుండి ఆంగ్లేయులు దోచుకెళ్ళిపోయిన అతి విలువైన కోహినూరు వజ్రం ఈ భద్రకాళి అమ్మవారిదే అని చెప్తూ ఉంటారు. కోహినూరు వజ్రము ఆడవారి వద్ద ఉంటే ఐశ్వర్యం అని, మగవాళ్ళ వద్ద ఉంటే దారిద్ర్యము అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఆ కోహినూరు వజ్రాన్ని ఈ భద్రకాళి అమ్మవారి కుడి కన్నులో అమర్చారు అని చెప్తూ ఉంటారు. ఈ కాకతీయ రాజ్యము అన్య మతస్థుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కోహినూరు వజ్రం కూడా రకరకాల చేతులు మారుతూ బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మన దేశంలోని విలువైన సంపద వేరే దేశానికి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళు కూడా అప్పటి రాణుల కిరీటంలో ఈ కోహినూరు వజ్రాన్ని అమర్చినారు అని చరిత్ర తెలియజేయబడుతున్నది. ఆలయం అయితే చాలా వైభవంగా ఉంది అండి. ఆ వర్ణన అనేది మాటల్లో చెప్పలేము. మనము అది ఫీల్ అవ్వాల్సిందే. అంత గొప్పగా, అంత వైభవంగా, అంత నయనందకరంగా ఉంది. ఈ ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా బాగుంటుంది. అచ్చం ఫలని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది ఆలయం. అమ్మ దర్శనం ఎప్పుడా అని మన కళ్ళు ఏ విధంగా వెతుకుతున్నాయో ఆ అమ్మ కూడా మనల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆరాటపడుతున్నట్టుగా అమ్మని చూస్తే అలా అనిపించింది నాకు. అమ్మ అంత దూరంలో ఉండగానే అమ్మ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కళ్ళు, ఆ మొహము, ఆ వైభవం, ఆ తేజస్సు, అందం అవి మాటలు చెప్పలేము. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా 9 అడుగుల అతి భారీ అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారు ఈ ఏకశిలా నగరంలో దసరా రోజున ఆవిర్భవించినట్లు ఇక్కడ ఆలయ చరిత్ర బోర్డులో ఉంది. ఈ దేశంలో అన్ని ఏరియాల్లో కూడా భక్తులు తండోపతండాలుగా దసరా రోజు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఈ ఏకశిలా నగరానికి అతి దగ్గరలో ఒంటిమిట్ట అనే కొండ మీద పాండవులు 14 సంవత్సరాలు వనవాసం చేశారు. వనవాసం చేసే టైంలో వారి యొక్క ఆయుధాలు ఈ అమ్మవారి రూపమైనటువంటి శమీ వృక్షం మీద పెట్టి అమ్మవారిని వేడుకొని వనవాసం చేశారు. వనవాసం పూర్తి అయ్యాక ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి పరిపరి విధాలుగా వేడుకొనగా అమ్మవారు కటాక్షించి వారికి వారి ఆయుధాలు తిరిగి ఇవ్వడం జరిగింది. అమ్మవారి కటాక్షంతో కౌరవుల మీద యుద్ధం చేసి విజయాన్ని సాధించారు పాండవులు. నేను చెప్పినటువంటి ఆలయ చరిత్ర అంతా కూడా ఆలయం ఎంట్రన్స్లోనే బోర్డులో ఉన్నది. ఈ ఆలయానికి వచ్చిన వారు ఈ పట్టిక చదువుకోవచ్చు. ఆలయంలో రాసిపెట్టి ఉందండి, కెమెరాలు కానీ సెల్ ఫోన్లు కానీ వాడరాదు, ఫోటోలు వీడియోలు తీయరాదు అని. నేనైతే ఎంతో కొంత తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నా వెంట వచ్చిన వాళ్ళు కూడా అందరూ భయపడుతున్నారు. అమ్మ అయితే పెద్ద పెద్ద కన్నులతో చిరునవ్వుతో చాలా ఆనందంగా పలకరిస్తుంది. అమ్మ కన్నుల నిండుగా దర్శనమిచ్చింది. ఇంతకంటే సంతోషం ప్రపంచంలోనే ఇక్కడ ఉండదు అనిపించింది. చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఈ జన్మ ధన్యమైపోయింది అనిపించింది. అమ్మను దర్శించుకున్న తర్వాత ఆ అనుభూతి మాటలు వర్ణించలేమండి. ఆ అనుభూతిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆలయ ప్రాంగణంలో కాసేపు కూర్చున్నాము.
జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలున్నా మనం చేసేది ఏం లేదండి, ఆ దేవి దేవతల ముందు నిల్చోవడమే పరిష్కారం. తర్వాత ఏం జరగాలి అని వారే నిర్ణయిస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఇంకా మిగతా దేవి దేవతల్ని కూడా దర్శించుకోవడానికి కాస్త ముందుకు కదిలినాము. ఆలయంలో నంది శివలింగం మాత్రమే ఉంటారు శివాలయంలో. అయితే ఇక్కడ మట్టికి ఈ నంది శివలింగంతో పాటు శివుడు పార్వతి విగ్రహాలు చాలా నయనందకరంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. తర్వాత మనం చూస్తున్నటువంటి మండపంలో నవగ్రహాలు కొలువు తీరు ఉన్నారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఈ మెట్ల మీద కూర్చొని సేద తీరుతున్నారు. ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో మహావిష్ణువు ఆలయం ఉన్నది. మహావిష్ణువు అద్దాల మేడ, ఈ అద్దాల మేడ మూసి ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ గేటులోంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గేట్లోంచే ఈ అద్దాల మేడ దర్శించుకున్నాము. మాసే వైశాఖి, వైశాఖ మాసం అంటే ఆ మహావిష్ణువుకు ఇష్టమైన మాసం. ఇంకా చెప్పాలంటే వైశాఖ మాసం మొత్తం నేనే నిండి ఉన్నాను అని చెప్తాడు ఆ స్వామి. అలాంటి ఆ వైశాఖ మాసంలో ఆ స్వామివారిని మెయిన్ టెంపుల్ ఒక్కటి కూడా దర్శించుకోలేదు. వేరే ఆలయాల్లో ఉపాలయాల రూపంలో మాత్రమే స్వామివారిని దర్శించుకున్నాము. మొత్తానికి ఆలయంలో ఆలయాలు ఉపాలయాలు మొత్తం దర్శించుకొని బయటికి వస్తూ ఉంటే భద్రకాళి చెరువు చాలా అందంగా నయనందకరంగా కనిపిస్తూ ఉన్నది. టైం చూశాను, 8:30 అవుతుంది. మేము బయటకు వస్తుంటే ఇంకా జనాలు చాలామంది లోపలికి వస్తున్నారు దర్శనాల కోసము. ఇంకా ఎంతవరకు ఈ టెంపుల్ తెరిచి ఉంటుంది అనేది నాకు తెలియదు. ఈరోజు మేము హన్మకొండలోనే స్టే చేస్తున్నాం కాబట్టి 8:30కు బయటకు వచ్చినా కూడా మాకు ఎలాంటి బాధ లేదు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించిన వారు తప్పనిసరిగా దర్శించండి, ఆనందం అనేది అనుభవించండి. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేస్తూ మమ్మల్ని మా ఛానల్ని ప్రోత్సహించండి. వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అందరికీ సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి డిజైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.